ఇంకొక దరిద్రం, అదనపు దరిద్రం. కాబట్టి మీరు ఏమి చేశారనేటువంటిది లేకుండా ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాం. నిన్న అక్కడికి పోయారు, మేము పోతానంటే ఏం చెప్పారు మీరు? 10 మంది కన్నా ఎక్కువ పోవడానికి లేదన్నారు. నేనేం చేశారు? 100 మందిని, సరే పాపం వాళ్ళందరికీ ఇన్నోవా కారులు పంపించారు. మీకు సిగ్గైనా ఉండాలి మీ బతుకులకి. సరేపల్లి నియోజకవర్గంలో ఇన్నోవా కారులు పంపిస్తే డ్రైవర్తో పాటు ఇంకొకడా? సిగ్గుందా? ఏం మనుషులు మీరు? ఏమి జన్మ మీది? ఎందుకు మీ బ్రతుకు? అంటే రైతులు మీ మొహం చూడడానికి ఇష్టపడటంలే, మీ కార్యకర్తలు రావడానికి ఇష్టపడటం. వాళ్ళు కూడా రైతులు ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళే రావడానికి ఇష్టపడటంలే. మీ గతి ఏంది? జుట్టుపోలు గడిన ఒకటి తీసుకుపోయి వాడు చార్ట్ పెట్టేవి చెప్పేది, లెక్కలు చెప్పేది. అంతకన్నా లేదా? నాకు చెప్తే నేను పంపిస్తా కదా, కొంచెం తెలిసినోడిని, తెలియగలవాడిని. అయ్యా మాకు తెలియదు అంటే ఆయన తీసుకొచ్చి చూసి రాయలేక బయలునోడు ఇంటర్మీడియట్ కాగితం ఇస్తే అది చూసి రాయలేక బయలునటువంటి వాడు చార్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాడంట. దాన్ని వీళ్ళందరూ కలిసి వినడం. మీకైనా ఉండాలా? ఇదేంద్ర నాయన మనం స్థాయికి దిగజారిపోయామే, ఇదేందబ్బా ఈ దరిద్రం అని చెప్పినాను. అందుకని ఆ శ్రీనివాస మహల్లో బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి దాని ద్వారా మీరు వాళ్ళు బ్లాక్ టికెట్లు అమ్మేవాడికి నీటి గురించి రాకపోకల గురించి ఏం చేస్తుంది మీకు? అంతకన్నా గతి లేదా? లేదు, నాకు చెప్తే నేను పంపించిన ఎవరినో ఒకరిని ఏదో చెప్తున్నాడు, అదట్టా ఇదిట్టా అని చెప్పి. యాడున్నా నువ్వు అప్పుడు? సంవత్సరాలకు 30 టీఎంసీ 40 టీఎంసీ నువ్వేదో అక్కడ అలీపురం పక్కన పెట్టుకొని నకిలీ ఎరువులు అమ్ముకుంటుంటివి. పాపం పిరకాయలు ఆడుకోవడానికి వస్తే మంత్రిగా క్రికెట్ కిట్లు అమ్ముకుంటుంటివి. నీ బ్రతుకట్టాడికి అయితే ఈ రోజు వచ్చి నేను అంటా నేను ఇట్టా అని చెప్పి రెక్కలు ఎగరేస్తుంది. నేను ఈరోజు ఒక మాట చెప్తున్నా, పోలీసులు మమ్మల్ని పంపించలే, మిమ్మల్ని పంపించారు 100 మందిని. మాకేం చెప్పారు? అయ్యా అక్కడికి పోతే తుఫాను, సైక్లోను వార్నింగ్ ఉందన్నారు. మీరు పాపం అటువంటి పంపిస్తారు. ఒకవేళ మంచి వర్షం వచ్చో లేకపోతే మంచి గాలి తోలితే నేరుగా పోతే ఎగిరితే కండలే రిజర్వాయర్ నడి మధ్య పడి ఉండేవాడు. తలా కాళ్ళు గిల్లేస్తే 6 కేజీ ఉండేది కాదు. అక్కడుండే చేపలు ఏం చేసాయి? చికెన్ పెడతారని చెప్పి తిని పారేసింది. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని మీరు తీసుకెళ్లి పోలీసులు అక్కడ వదిలిపెట్టి అతను పోయి మామూలుగా ఇరిగేషన్ లో రిజర్వాయర్ లో పడితే అవి చికెన్ పెడతారని చెప్తే ఒక ఎమ్మెల్యే చేపలు తినేస్తే అంతకన్నా అపప్రద ఈ జిల్లాకి ఏముంటుంది? నేను జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నా, జిల్లా పోలీసులు అడుగుతున్నా, ఏ విధంగా మీరు పంపించారు నాకు సమాధానం చెప్పాలి. మీకు ఒకవేళ అతను ఎవరైనా సరే ఎమ్మెల్యే చేపలు తినే ఒకవేళ శివాలయం భూములు అమ్మేసి ఉండొచ్చు, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు సంతలు పెట్టి డబ్బులు వసూలు చేయొచ్చు. అదేవిధంగా గ్రావెల్ ఇసుక బూడిద అమ్ముకోవచ్చు, క్రికెట్ కిట్లు అమ్మొచ్చు, నకిలీ ఎరువులు ఏముండొచ్చు, అదేవిధంగా అడ్డమైనటువంటి గడ్డీలు ఉండొచ్చు, లేఅవుట్ రోడ్ దగ్గర డబ్బులు తీసుకొని ఉండొచ్చు, ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకొని ఉండొచ్చు, సిఎస్ఆర్ నిధులకు డబ్బులు తీసుకొని ఉండొచ్చు, వాటన్నిటితో పాటు బాంకర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి ఉండొచ్చు, ట్రాన్స్ఫర్లకు డబ్బులు తీసుకొని ఉండొచ్చు. నేను చెప్పినది ఎన్ని చేసి ఉండొచ్చు, ఇరిగేషన్ దగ్గర దొంగ పిల్లలు చేసి ఉండొచ్చు, లక్షల డబ్బులు తినేసి ఉండొచ్చు. అయినా మీరు అటువంటి వాడులైనా వదిలేస్తారా? ఎమ్మెల్యే కదా, ఆ మాత్రం గౌరవం ఉండబెళ్ళా. కాబట్టి ఇది ఖచ్చితంగా నేను ఎస్పీ గారికి చెప్తున్నాను, ఇది ఒక వ్యక్తిని గురించి ఆలోచించబాకండి. ఒకవేళ జరగరాంది జరిగి ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టుగా సైక్లోన్ వార్నింగ్ ప్రకారం గాలితో ఉంటే దారి పట్టు ఎగిరినట్టుగా ఎగిరి లోపల పడిపోయి ఉంటే ఈ జిల్లాలో ఏ విధంగా ఎటువంటి సంకేతం ఈ జిల్లా రాష్ట్రానికి ఇచ్చినటువంటి దేశానికి ఇచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే చేపలు తినేసేది? ఇంతకన్నా దౌర్భాగ్యం. అందులో మీకు అలవాటు ఉంది. ఇక్కడ చికెన్ వ్యర్థాలు వేస్తారు, తలా కాళ్ళు గిల్లేస్తే ఒక 1/2 కేజీ కూడా చేయడు. అక్కడ ఈ చికెన్ వ్యర్థాలని చెప్పి తిని పారేస్తే ఏంటి అసలు ఏమైపోయింది? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఒకవేళ అతను పనికి మాట్లాడే కావచ్చు, ఎమ్మెల్యేనే పిల్లకాయల బుక్కులు తీసుకుపోయి బెల్లం సరగాలు తిన్నంత మాత్రానే మీరు దాన్ని ఏ విధంగా అనుకుంటారు? అలవాటు మనం చేయలేము. ఎందుకంటే చాలా మంది చెప్పారు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే అల్లీపురం దగ్గర అంతకుముందు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్ పోతే పాపం ఈ పిల్లవాడు తీసుకెళ్లి అక్కడ మామూలుగా పగల కొట్టి దాంట్లో ఉన్నటువంటి కాపరవణ్యం తీసి దాన్ని అచ్చుబెల్లం చేసేవాడు అనేటువంటిది ప్రతి ఈరోజు తిరుగుతున్నాడు. అక్కడ మీరు మోటార్లు చూపిస్తున్నారు, అక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వైర్లు ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నాడు. ఒకవేళ ఇదే పందాగానే కొనసాగిస్తే రేపు మీకు జరిగేటువంటి నష్టానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఉండని చెప్పి నేను ఆ 2 డిపార్ట్మెంట్లు కూడా హెచ్చరిస్తున్నాను. ఈ మధ్య ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి తిరుగుతున్నాడు. మోటార్లు ఎక్కడ ఉన్నాయంటున్నాడు, లైన్లు అంటున్నాడు. ఈ మధ్య కూడా వెంకటపాలెం దగ్గర పోయి లైన్లన్నీ పరిశీలించి వచ్చాడు. కాబట్టి మీరు ఆ పనుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీకు జరిగేటువంటి నష్టం రేపు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఈ జిల్లాకు జరిగేటువంటి నష్టం, రైతులు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో ఒక్కసారి మీరు గ్రహించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. అందుకనే మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను తెలీదు,
కొత్త కాలువ దగ్గర కింగ్ లాగా బతికినాడు. అట్టే చెప్పి పోతాడు అక్కడ కొత్త కాలువ సెంటర్లకు పోయినట్టుగా రిజర్వాయర్ దగ్గరికి. కొత్త కాలువ రిజర్వాయర్కి తేడా తెలియకుండా పోతుంది. నీళ్ళే కదా అనుకుంటున్నాడు. కాదు, తేడా ఉంది. రిజర్వాయర్ లో తేడా ఉంది, కొత్త కాలువ దగ్గర తేడా ఉంది. కాబట్టి నేను కొత్త కాలువ కింగ్ని కదా అని చెప్పి ఎగరేసుకుంటా అందరం తీసుకొని ఆడకపోతే వీళ్ళందరూ ఎగబెట్టి తీశారు. ఆ గూడు ఎమ్మెల్యే మాట్లాడు, మాకేంది ఇది పండగ పూట కూడా? పండగ పూట ఏం చేస్తాం సునీల్? శనిగాడు ఇంటికి రాకూడదు అనుకుంటాం, శనిగాడు మీ వెంటనే జరుగుతా ఉంటే మీకు పండగ ఏంది? మీరు లాజిక్ మిస్ అయ్యి మీరు మా మీద బాధపడతారేంటి? మాకేం పండగ లేదా? మేము పండగ చేసుకునేదానికి లేదా? కనీసం పండగ కూడా చేసుకోలేకపోతున్నాం అంటే శనిగాడు 6 ఏళ్ళు అడుగుపెట్టం కాదు, శనిగాడు విశ్వదైతం మీ వెంటనే పాదం పోతున్నాడు, మీ తోడు తిరుగుతున్నాడు. తప్పదు మీకు. మీరు అంటప్పుడు మీరు దూరంగా ఉండాలా, వాడిని దూరం చేసుకోవాలనేటువంటి తప్ప శనేశ్వరుడు మీ దగ్గర చేరితే, చెంతం చేరితే ఇంటికి వస్తేనే అరిస్తాం అనుకుంటే మీ వెంటనే తిరుగుతా ఉంటే దానికి సంబంధించి మీరు బాధపడి మా మీద బాధపడే లాభం కాదు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.